హాయ్ అండి. హాయ్ సార్, నా పేరు ఉపేంద్ర సార్. అంటే ఇప్పుడు ఏపీలో 2024 ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏపీ 2024లో చంద్రబాబు సీఎం అన్న. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణలో తన 9 సంవత్సరాలు పరిపాలన చేసిండు. చాలా అభివృద్ధి బాగా చేసిండు. ఎందుకంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కానీ, మనకు గాంధీ హాస్పిటల్ కానీ, జలపతి జైలు కానీ, జాబ్స్ కానీ, కండక్టర్ జాబ్స్ కానీ, మనకు ఐటీ రంగాన్ని కూడా తీసుకొచ్చిండన్న. దానివల్ల మనకు సీఎం అవుతారు. ఎందుకంటే చెప్పినప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో జగన్ పరిపాలన మన ఏపీలో అసలు బాగాలేదన్న. నెక్స్ట్ టైం 3 మంత్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కూర్చుంటే బాబు గారు దింపేస్తున్నారన్న. ప్రజలు మొత్తం కోరుకుంటారు. ఎందుకంటే ఇది చేసిన మద్యం పాలసీ కానీ, అక్రమ అరెస్టులు కానీ, మన ఉన్న సచివాలయాన్ని కట్టలేక కూలగొట్టిండు. మొత్తం మళ్ళీ మా తర్వాత రిస్క్ ఇసుక మాఫియా మొత్తం దాని భూమి మధ్య జనాలు చచ్చిపోతారు. ఇంతప్పటికి పథకాలు ఏం చేయట్లేదన్న. అందుకని అతను చాలామంది ఏంటంటే అక్కడ ఏపీ వాళ్ళే మాకు నేను సర్వే చేశాను. ఏపీ వాళ్ళు ఏం చేశారంటే ఎస్టీ పత్రిక కూడా మనం జగన్ నమ్ముకొని ఒకసారి రాజశేఖర రెడ్డి కొడుకు మేము నమ్మినామన్నా, నమ్మి మోసపోయినాం. నెక్స్ట్ మాత్రం జగన్ మాత్రం ఇంటి పత్రిక రాకూడదన్న. చంద్రబాబు ఏపీలో సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారు? అందరికీ డబ్బులు ఇస్తున్నాడు కదా. అన్న డబ్బులు ఇస్తారన్న, డబ్బులు ఇస్తారన్న. నవరాత్రులు అంటాను, ఇవి అందట్లేట. మళ్ళీ ఇంకేదో వాలంటీర్ అంటారు, అవి సరిగ్గా చేయట్లేదు. మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఇంత మటుకి 5 సంవత్సరాలు అయింది. రాష్ట్రాన్ని ఇంత మటుకి రాజధాని అని కూడా చెప్పలేకపోతారు ప్రజలు. కానీ ఈసారి 175 కొడతామంటున్నారు కదా. అన్నీ పగటికల్లాగా అంతండి, ఉట్టి అంటే నాకు రాదు. బాబు మాత్రం 100% మాత్రం 120 వస్తాను కంపల్సరీగా. నేను రాసిస్తాను. సిపిఎన్కి జగన్కి మధ్య తేడా ఏంటంటారు అన్న? సిపిఎన్ అంటే అన్న ఇండస్ట్రీ రికార్డ్ అన్న. అంత మటుకు మన రాజకీయాల్లో ఇండస్ట్రీ రికార్డు. ఎందుకంటే 40 సంవత్సరాలు పరిపాలన చేసిండు. అతనికి ఇంత మటుకు తెలిసిన పుస్తకం. ఇంత అవినీతి లేదన్న. అన్ని అక్రమ కేసులు వేస్తుండు. ఏ కూడా కోర్టు తీర్పిచ్చింది. మొత్తం మొత్తం కేసు 6 కేసులు కూడా ముందస్తు బెయిల్ దొరికిందన్న. ఇటు పసి కూడా బాబు మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం ఇలాంటి తప్పు చేయడం అన్న. మొత్తం ఈసారి 175 సీట్లు సిపిఎన్కి అలాగే జనసేన పొత్తుకి ఎన్ని సీట్లు వస్తాయని అన్న చెప్పారు. ఇద్దరు పరిపాలన లాస్ట్ బీజేపీ కూడా వస్తుందన్న. బీజేపీ కూడా పొత్తు కలుస్తుంది. మధ్యవర్తి మన పవన్ అన్న ఉన్నాడు. అందరు ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పడేశారన్న. బాబు మాత్రం 100 వస్తాయన్న. జగన్ 30 వస్తాయి. తర్వాత మామూలుగా బీజేపీకి 5 సీట్లు అంతే వస్తాయన్న. సో 1 వర్డ్లో 2024 ఏపీ సీఎం ఎవరంటారు? సీఎం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అన్న. ఇదే రోజు మనం చెప్తానా, నేను మొత్తం ఓటర్లకు మొత్తం సర్వే చేసినా. నీ తెలంగాణ పక్క నేను ఏపీ అంటే అభిమానం. మన రాష్ట్రం అభివృద్ధి కావాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న. బాయ్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలో వస్తుంది అనుకుంటున్నారు? ప్రజలకు అనుకూలంగా ఉన్న పార్టీ, ప్రజల తరఫున పోరాడే పార్టీలు అధికారంలోకి వస్తాయనుకుంటున్నాను. వస్తాయి ఖచ్చితంగా. తెలంగాణలో వీసే స్వేచ్ఛ పవనాలు ఆంధ్రప్రదేశ్లో కూడా వీస్తాయి. ఆ ప్రజలను అణగదొక్కే పార్టీలు ఓడిపోతాయి. ఇప్పుడు మరి ఆయన పోరాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అమరావతిని డెవలప్ చేయాలని, పోలవరాన్ని కట్టాలని. ఇవి ముఖ్యంగా దానివల్ల తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తేనే ఆంధ్రప్రదేశ్కి ఒక నిర్మాణాత్మకమైన భవిష్యత్తు ఉంటుంది యువతకి. అంతా విధ్వంసం చేశారు. అన్ని అప్పుల పాలు చేసి ఏమీ కట్టిని ఏమి కనపట్టలేదు. అప్పులు చేసి మొత్తం ప్రజల మీద రాబోయే తరాల మీద బడ్డెని పెట్టి దానికి తగ్గ వసతులు ఏమీ లేవు. పోలవరం ఏమీ ముందుకు బాగాలేదు. అమరావతి కొంచెం కూడా ముందుకు బాగాలేదు. 3 రాష్ట్రాల పేరుతో ఎక్కడా డెవలప్ చేయలేదు. మొత్తం నాశనం చేసి పెట్టారు. అది తేలిక. ఎవరైనా నాశనం చేయటం తేలిక, కట్టడం అనేది నిర్మాత్మకమైన ఒక నాయకుడు ఉండాలి. సంక్షేమ పథకాలు ఇతను చేసింది ఏముంది, అంతకుముందు కూడా ఉన్నాయి కదా. అందరూ ఎవరు వచ్చినా చేస్తూనే ఉన్నారు. అవి ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వటమే కానీ అతను చేసేది ఏముంది అందులో? ప్రజల డబ్బులు అవి ప్రజలు కావాలి. అసలు పోలికే లేదంటాను నేను. తేడా కాదు, వాళ్ళిద్దరికీ పోలికే లేదు. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ. ఈ హైదరాబాద్ని ఈ స్థితికి తీసుకొచ్చాడు. అట్లానే ఆంధ్రప్రదేశ్ కూడా అంతకంటే బాగా అభివృద్ధి చెందాలని కలలు అందరూ ప్రజలు కళలతో అతను ఏకమయ్యాడు. అందుకని చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయటం ఇప్పుడున్న కర్తవ్యం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండేనా, లేకుంటే జగన్ గారి పరిపాలనలు ఎక్కువ ఉన్నాయా? జగన్ పరిపాలనలో అసలు ఉద్యోగమే లేవు కదా. ఎక్కడ ఏ పరిశ్రమలు లేవు కదా. అన్నీ వెళ్ళిపోయినాయి కదా. ఆయన ఉంటే పరిశ్రమలు తీసుకొస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఆటోమేటిక్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఆ నిరుద్యోగంలో మొదటి ప్లేస్లో ఉంది కదా, సో మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది తాత్కాలికమైన
ఫేజ్. గ్రాడ్యువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రపంచం మొత్తం ఉన్నారు, ఇక్కడే కాదు. సో చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి. సో ఆ ప్రజలు అది చేసుకోగలరు వాళ్ళకు వాళ్ళు. తాత్కాలికంగా మోసపోయి ఒక మోసగాడి చేతిలో పడిపోయినా మళ్ళీ బైక్లు వేస్తారు. అది మాత్రం తథ్యం. అంటే మీరు మాత్రం 2024లో చంద్రబాబు సీఎం అవ్వాలంటారు? ఖచ్చితంగా అవుతాడు.